దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఫిబ్రవరి 26 చదువుచున్నాను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమాకాండము 26వ అధ్యాయము 28వ వచనము. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, 2 ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమకాండము 26వ అధ్యాయము 26 నుండి 29 వచనములు. ఇందులో ప్రతి వైపు 4 అడ్డుకర్రలు మాత్రము వెలుపలికి కనిపించును. ఈ అడ్డుకర్రలన్నిటినీ ఒక్కటిగా నుంచుటకు మధ్య నుండి 5వ అడ్డుకర్ర ఆ కొస నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను. అడ్డుకర్రలన్నయు కలిసి సార్వత్రిక సంఘమును సూచించును. ఈ 5 అడ్డకర్రలు విశ్వాసులను ఏకముగా చేయు 5 ఆత్మీయ బంధములను సూచించుచున్నవి. దేవుని సంఘమందు నిజమైన ఆత్మీయ ఐకమత్యము ఉండవలను అనునచో 5 విషయములు అవసరము. గుడారపు పలకలను ఏకము చేయుచు వెలుపలికి కనబడు 4 తుమ్మకర్రలను కనబడక ఒక కర్ర మధ్య ఉన్నట్లుగా ఆత్మీయంగా మనలను ఐక్యపరచుటకు 4 వెలుపలికి కనబడు బంధములు, కనబడని ఒక బంధమును ఉండవలెను. కనబడు 4 బంధములు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చూచెదము. అవి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 బంధములు ప్రతి సంఘంలో ఉన్నప్పుడే ఆ సంఘంలో ఐక్యతను, బలమును చూచెదము. మధ్యనున్న ఆ కనబడని బంధము సర్వలోకములోని విశ్వాసులలోనున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము. ఇది అతి ప్రాముఖ్యమైనది. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.